భారతదేశం భారతదేశం 2000 కంటే ఎక్కువ విభిన్న జాతులు మరియు 1600 కంటే ఎక్కువ భాషలతో దేశవ్యాప్తంగా చాలా వైవిధ్యమైనది. ఎలా అంటే భారతదేశంలో అనేక రకాలైన మనుషులు, అనేక రకాలైన జాతులు కనిపిస్తారు. అయినా ఇక్కడ కులమత భేద సంబంధాలు లేకుండా అందరూ ఒకరికొకరు సహాయపడుతూ ఉంటారు. భారతదేశం ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఒకటి. భారతదేశానికి వేల సంవత్సరాల నాటి గొప్ప చరిత్ర ఉంది. సింధు లోయ ఎలాగంటే సింధు లోయ ఒక నాగరికత, ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఒకటి. సుమారు 2500 BCEలో ఈ నాగరికత అభివృద్ధి చెందింది. మన భారతదేశం చేసిన ఆవిష్కరణలు చాలా ఉన్నాయి. వాటిలో మన భారతదేశం ఆవిష్కరించినవి సున్నా, దశాంశ విధానం మరియు చదరంగ మాటలతో సహా అనేక సంచలనాత్మక ఆవిష్కరణలకు జన్మనిచ్చింది. మన భారతదేశంలో ప్రపంచంలోని ఎత్తైన హిమాలయ శ్రేణులు హిమాలయ భారతదేశంలో ఉన్నాయి. ఎవరెస్ట్ పర్వతంతో సహా భూమిపై ఉన్న కొన్ని ఎత్తైన శిఖరాలకు మన భారతదేశం నిలయం. మన భారతదేశంలో తాజ్మహల్, చార్మినార్ వంటి ఎన్నో కల్పనాత్మక కట్టడాలు ఉన్నాయి. ఎలా అంటే ఐకానిక్ తాజ్మహల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ మరియు ప్రపంచంలోని కొత్త 7 వింతలలో ఒకటి. ఈ నిర్మాణం చాలా ప్రసిద్ధి చెందింది. అలాగే మన భారతదేశం స్పైస్ క్యాపిటల్ అని పిలుస్తారు. భారతదేశాన్ని సుగంధ ద్రవ్యాల దేశం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది అనేక రకాల సుగంధాలను ఉత్పత్తి చేస్తుంది మరియు ఎగుమతి చేస్తుంది. ఇది ప్రపంచ మసాలా మార్కెట్లో ఒక ముఖ్యమైన స్థానంలో ఉంది. మెగా సిటీ ఇండియాలో ఎన్నో మెగా సిటీస్ ఉన్నాయి. లైక్ ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు మరియు హైదరాబాద్. వీటిలో ముఖ్యమైనవి ముంబైని గతంలో బాంబే అని పిలిచేవారు. ఇది భారతదేశం యొక్క అతిపెద్ద నగరం మరియు దేశ ఆర్థిక రాజధాని. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ఇది కూడా ఒకటి. మరియు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమ బాలీవుడ్ మరియు టాలీవుడ్. ఇది ప్రపంచంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తోంది. అవుట్పుట్ పరంగా మాత్రం హాలీవుడ్ని కూడా దాటిపోయింది. ఇది పెద్ద సినిమాలైన పఠాన్, బాహుబలి, KGF మరియు దంగల్ ఇలాంటి సినిమాలను నిర్మించింది. ఈ సినిమాల కలెక్షన్స్ మాత్రం కొన్ని వేల కోట్లలో ఉంటాయి. ఇండియన్ వైల్డ్ లైఫ్. మన భారతదేశంలో రకరకాల వన్యప్రాణులు నివసిస్తుంటాయి. లైక్ బెంగాల్ టైగర్స్, ఇండియన్ ఎలిఫెంట్స్ మరియు ఇండియన్ రైనోస్తో పాటు అనేక రకాల వన్యప్రాణులకు భారతదేశం నిలయంగా ఉంది. అనేక జాతీయ ఉద్యానవనాలు మరియు వన్యప్రాణుల నిల్వలు ఉన్నాయి. పండుగలు. భారతదేశం ఏడాది పొడవునా అనేక పండుగలను జరుపుకుంటుంది. దాని సాంస్కృతిక మరియు వైవిధ్యానికి ప్రతిబింబిస్తుంది. కొన్ని పండుగలు దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. అవి దీపావళి, హోలీ, ఈద్ మరియు ఇంకొన్ని పండుగలు దేశంలో అత్యంత విస్తృతంగా జరుపుకునే పండుగలలో ఒకటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఫ్యాక్ట్స్ బాయ్ KKL. నెక్స్ట్ ఏ దేశం గురించి తెలుసుకోవాలో కామెంట్ చేయండి. తప్పకుండా అయితే వీడియో అనేది చేస్తాను.